ఇప్పుడు మొత్తం 6 ఎకరాలు ఒడ్లు పోసినాం. ఎకరానికి 700. ఎంత వస్తాయి? 5 ఎకరాలకి 3500. ఈ ఎకరానికి 700. మొత్తం కలిపితే ఎంత? 4200. 4200. 8 మందికి పంచితే ఎంత వస్తాయి? 520 రూపాయలు వస్తాయి. 520 రూపాయలల్లా ఈయన 600 వాడుకుండు. దేనికి? టైం అని చెప్పడానికి. 500 టైం అని చేయించిండు. 100 రూపాయలు తాగిండు. 600 వాడుకుండు. ఇవాళ 5 రూపాయలు పని చేసిండు. ఈయన వాడుకున్న 600 ఇవాళ చేసిన అలా కలపాలనా వద్దా? ఇంకెట్లా వస్తాయి చెప్పు? పడేది ఎంత పడుతుంది? 520 రూపాయలు. 400 ఆగు. 950 రూపాయలు. అది కాదు, ఇంకా 400 ఎక్కడ? ఇప్పుడు మందు కొట్టే 400 ఏందన్న? నేను చెప్పేది అర్థమైతుందా? ఇప్పుడు వడ్ల డబ్బులల్లా 600 వాడుకుండు. 600 వాడుకుండు కదా. 600 కలపాలంటే ఇవాళ మందు కొట్టిన 500 వస్తాయి కదా. 500 అలా కలిపితే ఇంకా 100 రూపాయలు ఈయన ఇయ్యాలి కదా. 600 ఇప్పుడు 500 కలిపితే 100 రూపాయలు. మరి ఇప్పుడు 600 వాడుకుండు కదా. ఇవాళ 100 రూపాయలు 500 ఇచ్చిండు. వాడుకుంటే 600 అయితే ఇంకో 100 రూపాయలు వస్తాయి. 400 అది అల్ల ఎంత వస్తాయి నాకు? అల్ల రావు. అల్ల నేనే 100 కలపాలా. 100 ఎట్ట కలుపుతావు? 500 పాతికి కదా. 100 కలపాలా. 100 కలపాలా. మరి ఇలేవా 100 కలపాలా. మరి ఇప్పుడు ఈ 500 నువ్వు 600 వాడుకున్నావు కదా. ఈ 500 అలా కలిపితే నువ్వే 100 ఉంటది కదా. 600 వాడుకున్నప్పుడు 500 ఇస్తాను. ఇంకా 100 ఇవ్వద్దా? ఇంకా నువ్వు 100 రూపాయలు నీదే బాగుండదు అటుగా. ఎట్లా బాగుంటా? ఎట్లా బాగుంటావు చెప్పు మరి. ప్రభువా నేను వాడుకున్నదే 600 రూపాయలు. 600. మరి అప్పుడు నువ్వు 600 ఇవ్వాలి కదా. పనికి వచ్చిన ఎంత వస్తాయి? 400 వస్తాయి. 500. 500 పక్కన పెట్టు. 400 వస్తాయి కానీ 400 వస్తాయి. నీ 400 నీకు ఇస్తా. నువ్వు వాడుకున్న 600 ఇవి మరి. అంతే కదా. 500 ఉంటాయి కదా. ఇంకెల్లా అలా నీ 400 సారా తాగింది మొత్తం వెలిసిపోవాలా. మెల్ల మీకలు తెంగుతాయి. కోపం గొడవలద్దు. సామరస్యంగా పరిష్కరించాలి. పని చేస్తాను నాన్న. ఇప్పుడు ఇలా పని చేసి 500 వస్తాయి. నిన్న 600 వాడుకుండు కదా. ఈ 500 నీకు ఇస్తా. మరి 600 ఇవ్వాలిగా నాకు వాడుకున్న డబ్బులు ఇస్తా. అదే ఎట్టిస్తావు? ఆ డబ్బులు కలిపి మొత్తం ఇస్తా. మొత్తం కలిపి నువ్వు మళ్ళీ ఇస్తాను నీకు. మొత్తం కలిపిస్తా. నీకు తలకాయ పని చేయట్లేదు ప్రభువా. వాడుకున్నదే 600 స్వామి. 600 100 రూపాయలు. రాత్రి 100 700 వాడుకున్నా. నాకెంత వస్తాయి చెప్పు? నా బొచ్చు నీకు వచ్చేది 520కి 700 వాడుకున్నావు. ఇంకా నా లౌడ్ వస్తాయి నీకు వల్ల. మరి అలా కలిపితేనే కదా సరిపోయిద్ది. ఈ కలుపుతా అంటాడు అన్న. వీడియో ఇక అయిపోయింది కదా. ఏం కాదు చెప్పు. నువ్వు చెప్పు. చెప్పు. సరే అన్న, ఇదంతా వద్దులే. కూర్చో చెప్తా. ఇప్పుడు నిన్న ఇవాళ మన వస్తే మనకు 500 వస్తాయి కదా. సరే 500 వస్తాయి కదా. నీ 500 నీకు ఇస్తా. ఇప్పుడు నిన్న మేనైతే దాంట్లో 600 వాడుకున్నావు కదా. 500 నీకు ఇచ్చేస్తా. మరి 600 ఇవ్వాలిగా నువ్వు. 600 ఇవ్వాలి మరి. ఇస్తా. ఏ నుంచి ఇస్తావు? ఇప్పుడు ఇవాళ నిన్న వాడుకున్నావు డబ్బులు 600. 600 వాడుకున్నావు కదా. ఇవాళ కొట్టినప్పుడు ఇలా కలుపుతూ ఇంకా 100 రూపాయలు నువ్వే ఇచ్చేది ఉంటుంది కదా. ఇంకే నుంచి వస్తాయి అంటాడు. నీకు అర్థమైందా? కొంచెం కొంచెం కదన్న. ఇప్పుడు వడ్ల డబ్బులు 600 వాడుకుంటాను. ఇప్పుడు కూలీలకు పని చేయాలి. ఇప్పుడు ఇలా పనికి వచ్చి ఈయనకు 500 వస్తాయి. ఈయన 500 ఈయనకి ఇస్తా. మరి ఈయన నాకు 600 నిన్న వాడుకున్న ఇవ్వాలి కదా. ఇంకే నుంచి వస్తాయి అంటాడు. బాకీ పడతాను. 500 బాగుందా? అంతే కదా. సీనయ్య గారు 7 మంది కొట్టొస్తాను. క్లారిటీగా అర్థమైంది. నాకు అర్థమైంది. అర్థం కాట్టి నాకు మీకు కూడా అర్థమైంది. కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తాగిండు 100 రూపాయలు సారా తాగి వచ్చిండు. ఆ ఊరే కలిపి లంబడాలి. అది తాగిండు. నా బుర్ర తింటాను. గుడుంబ గుద్దిండా? 100 రూపాయలు 100 రూపాయల గుడుంబ గుద్దిండు. అబ్బా కొత్త కడుతున్నాయి.
చూద్దాం 2-3 ఉన్నాయి ఇప్పుడు ఈయన 500 నేను ఇచ్చేస్తా. మరి నిన్న వాడుకునే 600 ఇవ్వాలి కదా, ఇస్తా అవి ఇస్తావు. మరి అవి 600 ఇచ్చే బదులు 500 కట్ చేసుకున్నాను అనుకో, ఇంకా 100 రూపాయలు ఇచ్చే ఉంటది కదా నువ్వు వంట అన్న. దేవేంద్ర అడిగిస్తానయ్యా సాయి. మరి అదే దేవేంద్ర ఇప్పుడు ఆ దేవేంద్ర నేను కొట్టించుకుంటా కలుపుతా. మరి ఇంకా 100 రూపాయలు బాకీ ఉంటావుగా నువ్వు. 100 అడుగుతా. ఎవరిని? దేవేందర్ని. రాత్రి తాగింది 100. ఇంతగానో తాగి లెక్కలు మొత్తం కలిపి 400 అంటే 600 ఇప్పుడు 400 కలుపుకుంటే 200 ఇచ్చేది ఉంటది. అవునా కదా? ఈ లెక్కలు అర్థం కావాలంటే 2-3 తలకాయలు, ఒక తలకాయ ఉంటే ఈ లెక్కలు అర్థం కావు. ఇప్పటికైనా అర్థమైందా? అర్థం కాలేదా? అర్థం కాలేదు. అర్థం కాలేదా? ఇంకా అర్థం కాలేదు. ఓ పెంట సారదాగి ఇక అర్థం కాదు, సావదు చెప్తే సావు అన్న. నువ్వు 600 వాడుకున్నావు అన్న వడ్ల డబ్బులు. ఇలా పనికి పోయినా నీకు సరే ఆ 100 రూపాయలు తాగిన 100 రూపాయలు అట్లా పక్కకు పెట్టలే కానీ 500 వస్తాయి కదా. 500 ఇస్తా అంటాను కదా ఇప్పుడు. ఇప్పుడు దేవేంద్ర మాకు నేను ఫోన్ చేసి కొట్టించుకుంటే నీకు 500 ఇచ్చేది. 500 నువ్వు తీసుకున్న 600 నీ 500 కలుపుతా 100 రూపాయలు ఇచ్చేది ఉంటుంది. నువ్వు 500 కష్టం కొట్టున్నాను. కొట్టడు కొట్టడు కొడతాడు అట్లా కొట్టడు. కొట్టిస్తాగంపా. నువ్వు ఫోన్ చేసి కొట్టించుకో. ఇంకా నువ్వు రాజు తాగిందంత కలిపి 200 కలపాల్సి వస్తుంది. ఎందుకు కొడుతానబ్బా? 500 నా మొట్టగా ఎవడు కొడతాడా నీకు 500? కూర్చుంటే లెగ చేత కాదు, కుదరైనా తాగుడు. ఆగో పట్టుకొని ఒక లేపాలా. ఓకే బాయ్ ఫ్రెండ్స్. మా లెక్కలు ఏమన్నా మీకు అర్థమైతే తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి కామెడీ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్.